ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు వెళ్ళి రుక్మిణి కూతురు కావేరిని తీసుకొని రావాలి. అమ్మా, నేను ఖచ్చితంగా కావేరిని తీసుకొస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. పాతిక సంవత్సరాల క్రితం నేను చూశాను పద్మాక్షి. మళ్ళీ ఇదే చూడటం. నీ కుటుంబం అంటున్నావు, అందరూ చనిపోయారా? అవును, నేను నా కూతురు మాత్రమే మిగిలాం. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ నాన్న అందరూ చనిపోయారు. పద్మాక్షి, ఆ సంఘటన తర్వాత నేను అన్నయ్య మీద కోపంతో నీ గురించి పట్టించుకోనే లేదు. ఇంతకీ నీకు పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? అవును, ఒక్కతే కూతురు. దాన్ని నా మేనల్లుడు విహారికిచ్చి పెళ్లి చేశాను. అయినోళ్ల సంబంధం చేసుకోవద్దు అంటారు, కానీ విహారీ బాబు లాంటి మంచి అబ్బాయి ఉంటే అయిన వాళ్ళ సంబంధమే ఉత్తమం. నీ కూతురు అదృష్టవంతురాలు పద్మాక్షి. ఏం అదృష్టం ఏంటో, దానికి గర్భసంచి లేదు, పిల్లలు పుట్టరు అని తెలిసిన దగ్గర నుంచి ఒంటరిగా కూర్చుని చాలా బాధపడుతుంది. ఏంటో, నా కూతురు గురించే చాలా భయంగా ఉంది పద్మాక్షి. విహారీ వెళ్ళాడు కదా, భయపడకు. విహారీ ఎలాగైనా నీ కూతుర్ని కాపాడి తీసుకొస్తాడు. విహారీ గారు, కనకం, ఏంటి? ఆ వీర్రాజు అమ్మిరాజు క్రూర మృగాలు లాంటి వాళ్ళు. వాళ్ళకి మనుషులన్నా మనుషుల ప్రాణాలన్నా లెక్కుండదు విహారీ గారు. అలాంటి మృగాలు సమాజంలో ఉండకూడదు, స్వేచ్ఛగా తిరగకూడదు కనకం. అలాంటి వాళ్ళతో మీరు తలపడ్డానికి వెళ్తున్నారు. జాగ్రత్త విహారీ గారు. నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం విహారీ గారు. ఇది మీకు అవసరం. ఏంటిది? భయాల నుంచి అభయం ఇచ్చే ఆ వీరాంజనేయ స్వామి పాదాల చెంత ఉంచిన రక్షా తాడు. ఈ తాడు మీ చేతికుంటే సాక్షాత్తు ఆ ఆంజనేయ పుత్రుడే మీ వెనకుంటాడు. కొండంత బలాన్ని ప్రసాదించి మీరు వెళ్లే పనిని దిగ్విజయంగా పూర్తి చేసే మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడు. మీరు మూర్ఖులతో తలపడ్డానికి వెళ్తున్నారు. జాగ్రత్త విహారీ గారు. నాకేం కాదు కనకం. నా బలంతో పాటు ఇదిగో దైవ బలం కూడా నాతో ఉంది. కావేరిని ఎలాగైనా కాపాడి తీసుకొస్తాను. నువ్వు నా గురించి భయపడకు. పద్మాక్షి, విహారీ వెళ్ళుంటాడా? నా కూతుర్ని కాపాడుంటాడా?
నువ్వు కంగారు పడకు రుక్మిణి. విహారీ మాటిచ్చాడు అంటే ఆ పని అయిపోయినట్టే. కావేరిని ఎలాగైనా సేవ్ చేసి తీసుకొస్తాడు. అయినా ఆ వీర్రాజుగడి గురించి తెలిసి కూడా మీరు వాణ్ణి ఎలా నమ్మారు? ఏం చెప్తాం పద్మాక్షి, వాడు మారినట్టు నమ్మించాడు. చివరికి మా ఆస్తి మీద కన్నేసి ఇంత దారుణానికి ఉరికట్టాడు. అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ఇందాకటి నుంచి ఎవరో వచ్చినట్టు ఒకటే మాటలు వినిపిస్తున్నాయి. ఇంటికి ఎవరొచ్చారు? రుక్మిణి, ఇది సరాసరి మా ఇంటికి వచ్చిందేంటి? నా గురించి నిజం చెప్పేస్తే నన్ను వీళ్ళు బ్రతకనివ్వరు. అది ఇంకా నిజం చెప్పుండదు. చెప్పుంటే ఈ పాటికి మా అక్క వదిన అలా కూర్చునేవారు కాదు. ఇది నోరు తెరవడానికి వీల్లేదు. ఈలోపే దాన్ని ఎలాగైనా పైకి పంపించేయాలి. ఈ పాయిజన్ ఇంజెక్షన్ దానికి చేస్తే ఎవిడెన్స్ లేకుండా గుండాకి చచ్చిపోయి పైకి పోతుంది. ఆ రుక్మిణి పక్కన మా అక్క వదిన ఉన్నారు. వాళ్ళని ఎలా డైవర్ట్ చేయాలి?